హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైజెస్ అనేవి సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ పైన ఓపెన్ అయిన సందర్భంలో మనం ఐదర్ ప్రైస్ అనేది సిపిఆర్ పుల్ బ్యాక్ వస్తే ట్రేడ్ తీసుకుంటాం, లేదంటే ప్రీవియస్ డే హైను R1 బ్రేక్అవుట్ అయితే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. సో ప్రైస్ అనేది సిపిఆర్కు పుల్ బ్యాక్ రాలేదు, మధ్యలో నుంచి మాత్రమే వెనుకకు వెళ్ళడం జరిగింది. అలాగే ఒకవేళ ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయింది, R1 బ్రేక్అవుట్ అనేది లాస్ట్ అంటే నియర్లీ 2 o'clock సమయంలో రావడం జరిగింది. సో కాబట్టి ఈ సందర్భంలో మనమైతే ట్రేడ్ అయితే తీసుకోము. పర్టికులర్గా ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి ఎక్స్పైరీ డే రోజు 99 సందర్భాల్లో సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈరోజు సైడ్ వేస్లోనే మూవ్ అయింది. అంటే మధ్యాహ్నం సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ అనేది కంప్లీట్గా సైడ్ వేస్లోనే మూవ్ అవ్వడం జరిగింది. సో ఇలాంటి సందర్భాల్లో మనం ట్రేడ్ తీసుకోకపోవడమే ఉత్తమం. ఇక కెమెరా ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది H3 అండ్ L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ప్రైస్ అనేది H3 సైడ్ పుల్ బ్యాక్ రావడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. కెమెరాల ప్రకారం ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది హిట్ కావడం జరిగింది. సో ఓకే, స్టాప్ లాస్ హిట్ అయినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. సో మనకు ఖచ్చితంగా ట్రేడింగ్లో స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పార్ట్ ఆఫ్ ది గేమ్. డెఫినెట్గా స్టాప్ లాస్ హిట్ అవుతుంది, బట్ రిస్క్ టు రివార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మన రిస్క్ టు రివార్డ్ అనేది మనకు ఫేవర్గా ఉన్నంతసేపు మనకు ఈవెన్ మీ యొక్క స్ట్రాటజీ అనేది 40% విన్నింగ్ రేట్ ఉన్నప్పటికీ కూడా మీరు ప్రాఫిట్లో ఉంటారు. అంటే బిలో 50% ఉన్నప్పటికీ కూడా మీరు ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ ఆర్ఆర్ అనేది రిస్క్ టు రివార్డ్ అనేది మినిమం 1:1.5 పైన ఉండాలి. మినిమం 1:1.5 పైన ఉంటేనే ఇంకా బెటర్. 2 ఉంటే బెటర్, 1:2 ఉంటే ఇంకా బెటర్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం అప్ సైడ్లో 2 సప్లై జోన్స్ ఇవ్వడం జరిగింది. ప్రైజెస్ అనేవి ఫస్ట్ 5 minutesలోనే అక్కడికి రీచ్ కావడం జరిగింది. సో మనం ఒకవేళ కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవాలని చెప్పడం జరిగింది. సో ఒకవేళ 15 minutes వరకు వెయిట్ చేయకుండా డైరెక్ట్ తీసుకుంటే అగ్రెసివ్ ఎంట్రీ అయితే ఇక్కడ మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. బట్ జనరల్గా ఇక్కడ ట్రేడ్ తీసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ 15 minutes వరకు వెయిట్ చేస్తేనే బెస్ట్. అంటే ఇది ఓన్లీ అగ్రెసివ్ ట్రేడర్స్కి. కన్జర్వేటివ్ ట్రేడర్ అయితే డెఫినెట్గా కన్జర్వేటివ్ ట్రేడర్కి ఇక్కడ ఆపర్చునిటీ లభించలేదనే చెప్పాలి. సో 15 minutes తర్వాత, ఫస్ట్ 15 minutes తర్వాత ప్రైస్ అనేది ఇక్కడికి రావడం జరిగింది. సో దీని తర్వాత దీని లో కింద మనకు ఏ క్యాండిల్ అనేది మళ్ళీ దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రాలేదు. కాబట్టి సో యాక్చువల్గా అయితే ట్రేడ్ అనేది ఇనిషియేట్ కాలేదని చెప్పాలి. ఇక అప్ సైడ్లో డిస్కషన్ చేసినట్టయితే మనం పై జోన్ అంటే లెవెల్ ఓవర్ పై జోన్ అనేది దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఈ జోన్ అనేది అంటే ఫ్లిప్ జోన్గా మారుతుంది. సప్లై జోన్ కాస్త డిమాండ్ జోన్గా మారుతుంది. డిమాండ్ జోన్గా మారిన తర్వాత మళ్ళీ ప్రైజెస్ అనేవి ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి ఈజీగా మోర్ దెన్ మన ఓన్లీ స్టాప్ లాస్ అనేది 17 points, మోర్ దెన్ 34 points అయితే రావడం అయితే జరిగింది. సరే, మీరు 1:1.5 తీసుకున్నప్పటికీ కూడా టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం ఆల్సో. ప్రైజెస్ అనేవి అంటే అక్కడ ఆ లెవెల్ దగ్గర బౌన్స్ కావడం అయితే జరిగింది. సో మనం ఏదైతే లెవెల్ ఇచ్చామో ఆ లెవెల్ దగ్గర బౌన్స్ కావడం జరిగింది. మీరు సప్లై జోన్ ఇచ్చారు కదంటే ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే అది డిమాండ్ జోన్గా యాక్టివ్ అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇవి మనం ఇవ్వబడిన జోన్స్. ఇక డిమాండ్ జోన్కి అయితే ప్రైస్ అనేది రీచ్ కాలేదు. ఇక రేపటి రోజున పాసిబుల్ అంటే సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ఈ సప్లై జోన్ను ఇలానే ఉంచుదాం. ఇది ఆల్రెడీ డిమాండ్ జోన్గా మారడం జరిగింది, బట్ ఓన్లీ 1 time మాత్రమే టెస్ట్ కావడం జరిగింది. కాబట్టి రెండోసారికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ జోన్ను ఇలానే ఉంచుదాం. అలాగే రెండో జోన్ కింద ఇంకొక డిమాండ్ జోన్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికే ప్లాన్ చేద్దాం. సో ఈ జోన్స్ను ఇలానే కంటిన్యూ చేయండి. మేబీ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైజెస్ అనేవి కన్ఫర్మేషన్ ఎంట్రీ ద్వారా మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఇక ఆప్షన్ చైన్ డేటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైడ్లో 16,400 దగ్గర ఉండడం జరిగింది.
సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇదే ఫస్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఇది సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అవుతుంది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,600 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. అలాగే ఒకే రోజున హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ 16,400 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది. పర్టికులర్గా ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ జరిగింది, ఇక్కడ నుంచి ఇటు షార్ట్ బిల్డప్ జరిగింది. కాబట్టి మనం ఏమి కంక్లూడ్ చేయలేము. పుట్ సైడ్ డాటాని అయితే పరిశీలిద్దాం. పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,300 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,200 దగ్గర ఉంది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర ఉంది. నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 16,300 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడైతే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ చూడండి, వీళ్ళకంటే ఈ ఎవరైతే ఇక్కడ మొత్తం ఓపెన్ ఇంట్రెస్ట్లో చూసుకున్నప్పుడు ఇక్కడ 58,000, 42,000, 35,000 ఉంది. ఇక్కడ ఓన్లీ 30స్లలో మాత్రమే ఉన్నది. కాబట్టి మన కాల్ సెల్లర్ కంటే పుట్ సెల్లర్ అనే వ్యక్తి అగ్రెసివ్గా ఉన్నాడు అంటే రేపటి రోజున పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఒకసారి ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం ఈ ఫ్యూచర్ కూమో చూడండి, ఫ్యూచర్ కూమో రైజింగ్ అవుతుంది. నేను మొదలే చెప్తున్నాను, ఫ్యూచర్ కూమో రైజింగ్ అవుతున్నంతసేపు ప్రైజెస్ అనేవి కొత్త హైస్ ఫామ్ చేసుకుంటా ముందుకెళ్తాయి. అంటే ఇంకా ముందుకెళ్ళడానికే పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇక్కడ కన్వర్జేషన్ లైన్ కూడా రైజింగ్ అవుతూ ఉంది, బేస్ లైన్లో స్లైట్గా చేంజెస్ అనేది కనబడుతుంది. కాబట్టి ఇవి మనకు అన్ని ఇండికేషన్ కొత్త హైస్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే పాజిటివ్నెస్ అయితే ఇక్కడ కనబడుతుంది. మేబీ కొత్త హై ఫామ్ చేసి మళ్ళీ వెనుకకు రావడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉన్నది. కాబట్టి సో మన వ్యూ బై సైడ్ ఉండే విధంగా చూసుకోవాలి. లేదు అంటే ఒక పుల్ బ్యాక్ వస్తే అక్కడ పర్టికులర్ ఒక సపోర్ట్ దగ్గర తీసుకుంటూ బై చేయడానికి ప్లాన్ చేద్దాం. సో ఒకవేళ పర్టికులర్గా డౌన్ సైడ్ వస్తే ఈ కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. కన్వర్జేషన్ లైన్ వచ్చేసి 16,105. ఇంటర్డే టైం ఫ్రేమ్లో ఇక్కడికి వస్తే మనం ఇక్కడ బయింగ్ చేయడానికి ప్లాన్ చేద్దాం. లేదు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే పర్టికులర్గా 15,950 వరకు రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో అంటిల్ అండ్ అన్లెస్ వీటిపైన ఉన్నంతసేపు ప్రైస్ అనేది అప్ సైడ్ కంటిన్యూ కావడానికే పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఇది డే క్యాండిల్ యొక్క సినారియో. ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో కూడా సేమ్ సినారియో ఉంది. ఫ్యూచర్ కూమో రైజింగ్ అవుతూ ఉంది. ఈ ఫ్యూచర్ కూమో రైజింగ్ అయినంతసేపు అప్ సైడ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా ఫ్యూచర్ కూమో వీడియో చూడకపోతే ఫ్యూచర్ కూమో వీడియో చూడండి, డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇది నాట్ ఓన్లీ ఇండెక్సెస్, స్టాక్స్లలో కూడా వర్కౌట్ అవుతుంది. సో ఇవి మనకు పాజిటివ్నెస్ అయితే చూపెడుతుంది. సో కొత్త హై ఫామ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఈ కన్వర్జేషన్ లైన్ ఫస్ట్ సపోర్టు 300, ఇంకా అది ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 16,269 అంటే 270 నుంచి 300 మధ్యలో మనకు ఒక డిమాండ్ జోన్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ప్రైస్ అనేవి ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ కావడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఇది నిఫ్టీ సినారియో. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ని పరిశీలించినప్పుడు నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సో ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. ఇన్ జనరల్గా సిపిఆర్ పుల్ బ్యాక్ వస్తే ట్రేడ్ తీసుకుంటాం. బట్ సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ మూడో క్యాండిల్ అనేది అంటే డౌన్ సైడ్ రావడం జరిగింది రెండో క్యాండిల్ లోపలనే. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఆల్రెడీ సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంలో మనకు రిస్క్ అనేది ఇంత అవుతుంది, రివార్డ్ అనేది నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం మన యొక్క నెక్స్ట్ టార్గెట్ పీడిఎల్ అవుతుంది, అంటే ప్రీవియస్ డే లో అవుతుంది. కాబట్టి ఇది 1:1 ఉండడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మనమైతే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. సరే, నెక్స్ట్ తర్వాత మళ్ళీ మన
ప్రైస్ అనేది డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ సిపిఐని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంలో మన ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో మీరు యొక్క రిస్క్ ఇంత, రివార్డ్ అనేది ఇంత. బట్ సో టార్గెట్ అంటే ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ కావడం జరిగింది, స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. స్టాప్ లాస్ అనేది హిట్ కావడం జరిగింది. సో ఈ స్టాప్ లాస్ హిట్టింగ్ అనేది ఖచ్చితంగా ఒక పార్ట్ ఆఫ్ ది ట్రేడింగ్. ఇక కెమెరా ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే కెమెరా ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో ప్రైస్ అనేది ఎటు సైడ్ మూవ్ కాలేదు, ఐదర్ L3 సైడ్ మూవ్ కాలేదు, ఐదర్ H3 సైడ్ మూవ్ కాలేదు. కాబట్టి సో మనం నో ట్రేడ్, కెమెరా ప్రకారం నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ ప్రకారం మనం ఇవ్వబడిన లెవెల్స్కు ప్రైస్ అనేది రీచ్ కాలేదు. కాబట్టి సో ప్రైస్ యాక్షన్ ప్రకారం కూడా నో ట్రేడ్. సరే, రేపటి రోజున ఏమన్నా పాసిబిలిటీ జోన్స్ ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. రేపటి రోజున పాసిబుల్ జోన్స్ రేపు కూడా ఏం పెద్దగా ఏమీ లేవు. సో ఒకవేళ మనం ట్రేడ్ ఇక్కడ ఒక జోన్ అయితే ఫామ్ కావడం జరిగింది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ ఇది ఒక 63 పాయింట్స్ తోటి ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అయితే ఉన్నది. బట్ దీని కింద లెవెల్స్ అయితే ఉండడం జరిగింది. సో దీని కిందనే 2 జోన్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ప్రైస్ అనేది ఈ లెవెల్స్ కూడా టచ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం అనుకుంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి మాత్రమే ట్రేడ్ తీసుకుందాం, లేకపోతే ఈ జోన్ను అవాయిడ్ చేద్దాం. అంటే కన్ఫర్మేషన్ ఎంట్రీ ఉంటేనే తీసుకుందాం, లేకపోతే ప్రైజెస్ అనేవి స్టాప్ లాస్ హిట్ కావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉన్నది. సో డౌన్ సైడ్లో డిమాండ్ జోను, అప్ సైడ్లో ఈ జోను ఉండడానికైతే ఈ రెండింటిని జోన్స్ని కన్సిడర్ చేయండి. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 36 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36.5 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 36,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెలు. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రైజెస్ అనేవి పర్టికులర్గా ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉండడం జరిగింది, ఇటేమో షార్ట్ బిల్డప్ ఉండడం జరిగింది. సో కాబట్టి పుట్ సైడ్ డేటాను కన్సిడర్ చేద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది, 35 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది, 34.5 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఒకసారి ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. కన్వర్జేషన్ లైన్ అనేది రైజింగ్ అవుతుంది. సో కాబట్టి అప్ సైడ్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఫ్యూచర్ కుమ కూడా బుల్లిష్లో ఉంది, ఇది కూడా రైజింగ్ అవుతూ ఉంది. అన్ని అంశాలు పాజిటివ్గా ఉన్నది. బట్ ఒక బేస్ లైన్ మాత్రం ఫ్లాట్గా ఉన్నది. ఈ బేస్ లైన్ ఫ్లాట్గా ఉంటే ప్రైజెస్ అనేవి అంటే కన్సాలిడేషన్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. స్లైట్గా పుల్ బ్యాక్ రావడానికి, వెనుకకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. మేబీ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ లెవెల్ 35,216 అనే లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. కాబట్టి ఈ లెవెల్ను మార్క్ చేసుకోండి. ఇన్ కేస్ దీని కింద ట్రేడ్ అయితే మాత్రం ఫర్దర్గా డౌన్ సైడ్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ వరకు అయితే సో ఈ కన్వర్జేషన్ లైన్ పైన ఉన్నంతసేపు, బేస్ లైన్ పైన ఉన్నంతసేపు బుల్లిష్నెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని, ఈ లెవెల్ అండ్ ఈ లెవెల్స్ను ఒక్కసారి మార్క్ చేసుకోండి.
ఇక అవర్లీ క్యాండిల్లో చూసినట్టయితే అవర్లీ క్యాండిల్లో మనకు ఫ్యూచర్ కుమ కూడా బుల్లిష్లో ఉంది. ఫ్యూచర్ కుమ బుల్లిష్లో ఉంది కాబట్టి అప్ సైడ్ ఉండడానికైతే పాసిబిలిటీ ఉన్నది. సో ఆల్రెడీ బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. బేస్ లైన్ పైన ట్రేడ్ అయితే డెఫినెట్గా అప్ సైడ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. చూడండి, మనకు ఈ బేస్ లైన్ అనేది అవర్లీ టైం ఫ్రేమ్లో మనకు ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో 1 టైం టచ్ చేసి డౌన్ సైడ్ రావడం జరిగింది. సెకండ్ టైం, థర్డ్ టైం, అంటే ఇలా 4 టైమ్స్ బేస్ లైన్ టచ్ చేసుకుంటూ కిందికి రావడం జరిగింది. సో ఇంట్రాడే టైం ఫ్రేమ్లో మనం 5 మినిట్స్లో కానీ 3 మినిట్స్లో కానీ ట్రేడ్ చేస్తున్నప్పుడు సో ఈ అవర్లీ టైం ఫ్రేమ్కి సంబంధించిన ఇచ్ముక్ ఇండికేటర్లో బేస్ లైన్ మార్క్ చేసుకుంటే మనకు ఇక్కడికి ప్రైజెస్ అనేవి స్కాల్పింగ్ పర్పస్లో యూజ్ కావడానికి అయితే యూజ్ఫుల్ అవుతుంది. మనం ఏదైతే ఈ అవర్లీ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకున్న బేస్ లైన్ దగ్గర 5 మినిట్స్లో రిజెక్షన్స్ క్యాండిల్స్ కానీ 3 మినిట్స్లో రిజెక్షన్స్ క్యాండిల్స్ కానీ వచ్చినప్పుడు మనం సెల్ సైడ్ వెళ్తే మనకు అంటే మినిమం 1:1.5 ఉండడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో ఈ ఇచ్ముక్ ఇండికేటర్లో 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకు బేస్ లైన్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ బేస్ లైన్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేసినప్పటికీ ఈ బేస్ లైన్ డ్రా చేసుకొని, అంటే అవర్లీ కంటే తక్కువ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకున్నప్పుడు అవర్లీని డ్రా చేసుకోవడానికి ప్లాన్ చేయండి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. అలాగే మనం డైలీ ఇంట్రాడే స్టాక్స్ అండ్ పేపర్ ట్రేడింగ్ పర్పస్లో ఇవ్వడం జరుగుతుంది. నారో సిపిఆర్ అండ్ ఇన్సైడ్ కెమెరా ఇలా ఉండే స్టాక్స్ ఇవి. వీటిని ఒకసారి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మనకు ఈరోజు మొత్తం 10 స్టాక్స్ రావడం జరిగింది. నారో సిపిఆర్ ఉన్నది ప్లస్ ఇన్సైడ్ కెమెరా ఇలా ఉన్నది కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటి ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.